చికెన్ పులావ్ చేస్తున్నానండి. 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం. నేను కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. దీంట్లో ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను. వేసేయండి. అసలు నేను దీంట్లో కారం వేయట్లేదండి, కారం లేకుండా చేస్తున్నాను. పెరుగు తీసుకోవాలి 1 కప్పు. తర్వాత బిర్యానీ మసాలా అండి ఇది. కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అంతేనండి. తర్వాత నిమ్మపండు పిండేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకుని ఒక గంటన ఒక అరగంటన పెట్టేసుకోవాలండి, అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత దీన్ని ప్రాసెస్ చేద్దాం. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. నేను ఒక అరగంట పెడతానండి. పులావ్కి రెడీ చేసుకుంటామండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. కొద్దిగా ఆయిల్, కాగాక ఇది గరం మసాలా అండి. ఇవన్నీ గరం మసాలాలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేసుకోవాలి. మేము ఆల్రెడీ దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నామండి, దాన్ని కొంచెం చాలా కొంచెంగా వేసుకున్నాం. పచ్చిమిర్చి, వేయనండి. వేసినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇందులో ఇలాగే ఉంచేయండి అండి. మరి చికెన్ కూడా ఎక్కువ ఉడకూడదు. ఇక్కడే ఇలా రైస్ వాటర్ వేస్తాం కాబట్టి అక్కడే అయిపోతుందండి. నేను గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. సో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేస్తాను ఇందులో. కొద్దిగా సాల్ట్, ఒకసారి కలిపెట్టేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలి. వేసేసుకోవాలి. చూస్తామండి, వెళ్తాంది కాబట్టి ఇప్పుడు రైస్ వేసేసుకుంటాం. వేసేసుకున్నాం. ఒకసారి కలిపి
మూత పెట్టేస్తామండి. చూస్తామండి ఒకసారి తీసి ఒకసారి అలా కలిపి ఆల్మోస్ట్ అయిపోయిందండి. సిమ్ చేసి పెట్టేస్తాము. మంచి వాసన వచ్చేస్తుంది. సిమ్ చేసేసాము. ఒక 5 minutes అండి అయిపోతుంది. తీసి చూస్తామండి. మంచి వాసన వచ్చేస్తుంది. రెడీ అయిపోయిందండి. ఇంకా ఉప్పు కలపకుండా సరే ఉడకట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. కొత్తిమీర వేసేసి చూద్దామండి. టేస్ట్ వేడివేడిగా ఉంది. ముక్క కూడా చూడండి ఉడికిపోయింది. అయిపోతుంది. సూపర్గా ఉందండి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది.